హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎవరైనా నా ఛానల్‌ని కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చేసి వెళ్ళండి. మేమైతే సెకండ్ సాటర్డే, సండే వచ్చింది కదండీ! అప్పుడు మేము పూరి జగన్నాథ్ టెంపుల్‌కి వెళ్దామని డిసైడ్ అయ్యామన్నమాట. అంటే సాటర్డే మార్నింగ్ 3:00కి బయలుదేరాము ఇంటి నుంచి. మాకు ట్రైన్ వచ్చి 4:30కి అనమాట. అందుకని ఇంటి నుంచి 3:00కే బయలుదేరిపోయాము. ఇంక ముందు రోజు నైటే నేను పిల్లలకి తలస్నానం చేపించి శుభ్రంగా 2 జడలు వేసేసాను. ఇంకా నేనంతా బ్యాగ్ అవి రెడీ చేసుకున్నాక పిల్లల్ని లేపి తీసుకెళ్ళామన్నమాట. నేనైతే ఆ రోజు 2:30కే లేచాను. ఇంకా ట్రైన్ అయితే 4:30కి ఇంకా ట్రైన్ వస్తే ట్రైన్ ఎక్కేసి పూరి జగన్నాథ్ టెంపుల్కి వెళ్తున్నాము. పూరి జగన్నాథ్ టెంపుల్కి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అండి. ఎప్పటి నుంచో చూడాలనుకుంటూ ఉన్నాను అనమాట. ఇప్పుడైతే కుదిరింది. ట్రైన్లో వెళ్తున్నాం కదా, పచ్చగా ఉంటుంది బయటికి వెళ్ళామంటే ఇటు సైడు. అయితే ఒరిస్సా ట్రైన్లు అంత నీట్గా అనిపించవండి. నార్మల్ ట్రైన్లో ఎంత నీట్గా ఉండవు అనమాట. వెళ్ళేటప్పుడు ఏసీ ట్రైన్కి అయితే బుక్ చేసుకోలేదు. నార్మల్ ట్రైన్కి వెళ్ళాము. ఏసీ అన్నారు, అది ఏం ఏసీయో తెలియదు కానీ నార్మల్ ట్రైనే వచ్చింది మాకైతే. థర్డ్ ఏసీకి కాదు బుక్ చేసింది. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు థర్డ్ ఏసీ బుక్ చేస్తారు. వెళ్ళేటప్పుడు దేనికి బుక్ చేస్తారు, అది నార్మల్గానే ఉంది. అసలుకి ఏం బాగాలేదు అసలు ఆ ట్రైన్లో ఫుడ్డు ఇచ్చారనమాట. టిఫిన్ ఏంటంటే ఉడకపెట్టిన ఉప్మా రవ్వ. ఏదండి అంటే తినే విధంగా ఉంటుందేమో అనుకున్నాను. అస్సలు బాగాలేదండి. ఉడకబెట్టిన ఉప్మా రవ్వను ఉడకబెట్టేసినట్టు ఉంది తెల్లగా. అది నేను చూపెట్టలేదు. ఇంకా ఏదో ఇచ్చారండి, ఉడకబెట్టిన గుడ్డు కూడా ఇచ్చారనుకుంటే. ఇది ఒకటి, మళ్ళా మురిగిపోయిన బ్రెడ్లు. అసలుకి ఏది ఒక్కటి కూడా బాగాలేదు, పడేసా అనమాట. అసలుకి నేను ముందు రోజు నైటే పులిహోర కలిపి పెట్టాను. ఏమో ఒకవేళ వెళ్ళేసరికి లేట్ అవుతుందేమో అని చెప్పి పులిహోర కలిపి పెట్టాను అనమాట. పిల్లలకి బాక్సులో అన్నిట్లో పెట్టేశాను. ఇంకా అదే తిన్నాము. ట్రైన్లో సరిగా టిఫిన్లు ఏమి దొరకవులే అని చెప్పి నేను పులిహోర కలిపి పెట్టాను. ఇంకా వెళ్ళేసరికి చాలా టైం పట్టిద్దని ఎక్కువ పెట్టబట్టి సరిపోయింది, లేకపోతే ఇబ్బంది పడేవాళ్ళము. మేము భువనేశ్వర్లో 10:00కి దిగాల్సింది. ఆ ట్రైను భువనేశ్వర్లో 9:30 కల్లా దిగిపోయాము. భువనేశ్వర్ నుంచి పూరి జగన్నాథ్ టెంపుల్కి వెళ్ళే ట్రైన్ వచ్చేసి ఎక్కామన్నమాట. 9:30కి ఎక్కేసాము. 9కో ఏమో దిగిపోయామండి భువనేశ్వర్లో. 10:30 కల్లా వెళ్ళిపోతాం అనుకున్నాము పూరికి. 10:30 కల్లా వెళ్ళిపోతాం కదా అనుకున్నాము. అయితే ఏం జరిగిందంటే ఆ ట్రైన్ ఎక్కాము, అస్సలు ఒక 2 అవర్స్ ఆగిపోయిందండి. ఏదో వందే భారత్ ట్రైన్ ఏదో రావాలని చెప్పి ఒక 2 అవర్స్ ఆగిపోయింది. మళ్ళీ మధ్యలో ఆపేశారు. నేను పులిహోర తీసుకెళ్ళాను కదా, పిల్లలు ఆకలి అయినప్పుడల్లా అదే తిన్నారనమాట. లేకపోతే చాలా ఇబ్బంది అయ్యేది. ట్రైన్లో వెళ్తూ ఉంటే చాలా బాగుండింది. అయితే వెళ్ళేటప్పుడు చాలా ఈజీగా అనిపించిందండి. ఎందుకంటే మేము ఒక ప్లానింగ్తో వెళ్ళాము. 10:00కి వెళ్ళిపోతాం కదా, దేవుడి దర్శనం చేసేసుకుంటాం, మళ్ళీ నైట్ కూడా దేవుడి దర్శనం చేసుకోవచ్చు అనుకున్నాము. కానీ అయితే అలా కుదరలేదన్నమాట. మేము వెళ్ళేసరికి 2:30 అయిందండి. ఊరికి వెళ్ళేసరికి 2:30 అయింది. రూమ్ తీసుకొని అక్కడ ఇంకా రూమ్ కోసం ఏమనుకున్నామంటే బీచ్ దగ్గర తీసుకుంటే ఈవినింగ్ టైంలో అలా బీచ్కి వెళ్ళొచ్చు అని చెప్పి బీచ్ దగ్గర తీసుకున్నామండి రూమ్. ఆ రూమ్ వచ్చి 1 డేకి వచ్చి 1200. అయితే ఒక్కరోజు మేము ఎలాగో 3:00 అయింది కదా అక్కడ వెళ్ళేసరికి. మళ్ళీ తర్వాత రోజు 3:00కి చెక్అవుట్ చేసేస్తాం కదా, 1 డేనే అవుతుంది కదా. అంటే అలా కుదరదు, మీరు 2 డేస్కే తీసుకోవాలి అని చెప్పారనమాట. ఎక్కడైనా ఇలానే ఉంటుందన్నారు.
పక్కన కూడా కడిగి కనుక్కున్నాం. ఎక్కడైనా 2 డేసే 2 డేస్కి ఇస్తారంట, 1 డేకి ఇవ్వరంట. ఇంకో దానివల్ల 2400 అయ్యిందండి. అయితే మనీ అయితే ఎక్కువే అయిందండి. అయితే ఎక్కడికెళ్ళా మనం 2 అడుగులు వేయాలన్నా సరే ఆటోకి 100 రూపీస్ తీసుకుంటాడు. వాళ్ళు 100 అని కూడా చెప్పరండి, 150, 200 అలా అడుగుతారనమాట. 150 అన్న ఇంకా వద్దు అని చెప్పి వెళ్ళిపోతుంటే ఇంకా 100కి ఇస్తారు. కొంతమంది అలా చేస్తారు. అక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ మనీ విషయంలో ఎలా అంటే అలా అడుగుతుంటారు. ఇంకా మేము అదే బీచ్ చూడొచ్చు, దర్శనం చేసుకొని బీచ్ చూద్దాము అని అసలుకి ఆ బీచ్ దగ్గర తీసుకున్నాం రూమ్. శుభ్రంగా టెంపుల్ దగ్గర తీసుకుని ఉంటే సరిపోదును. ఆ బీచ్ దగ్గర సరేలే 3 అయింది, కానీ ఆటో అతను ఏం చేశాడంటే మాకు అక్కడ బీచ్ దగ్గర బాగుంటాయండి, బీచ్ చూడాలంటున్నారుగా, బీచ్ చూసే పని అయితే అక్కడ తీసుకోండి, రూమ్స్ అవి బీచ్ వ్యూ బాగా కనిపిస్తూ ఉంటుంది, బాగుంటుంది అని చెప్పారు. మేము తీసుకున్న రూమ్ దగ్గర బాగా కనిపిస్తుంది, కానీ బీచ్ వ్యూ బాగుంది, కానీ మా తీసుకున్న రూమ్ ఉంది కదా ఎదురుగా కనిపిస్తుంది, కానీ వీల్లేదండి అస్సలకి. మాకు అసలు టైమే సరిపోలేదు. 3 o'clock వెళ్ళామా, ఇంకా అక్కడికి వెళ్ళి ఇంకా స్నానం చేసి రెడీ అయ్యేసరికి 3:30 అలా అయిపోయిందండి. ఇంకా మళ్ళీ గుడికి వెళ్ళిన తర్వాత మేము ఇంటికి వచ్చేసరికి 6:30 అయిపోయిందండి. అసలు వెళ్ళేదానికే కుదరలేదు, బీచ్కి వెళ్ళేదానికే కుదరలేదన్నమాట. తీసుకొని వేస్ట్ అనిపించింది, అసలు వెళ్ళలేదు, అసలుకి బీచ్కే వెళ్ళలేదు. మేము తీసుకున్న రూమ్ వచ్చేసి ఇక్కడే అండి. మేము తీసుకున్న రూమ్కి ఎదురు అయితే కూర్చొని టైం ఉంటే కొంచెం టైం అక్కడ కూర్చొని టైం స్పెండ్ చేసేదాన్ని బాగుండింది మేము తీసుకున్న రూము. కానీ అంత టైం అయితే అస్సలు లేదనమాట. దేవుడి దర్శనం చేసుకొని రూమ్కి వచ్చేసాం కదా, అలసిపోయేసరికి ఉదయం అంతా జర్నీ, నైట్ ఎప్పుడో లేచాం కదా, అలసిపోయి నిద్రపోయామన్నమాట. ఇక్కడ వచ్చి ఇదే ఇంకా డీటెయిల్స్ అన్నీ తీసుకుంటారు మనవి. ఇదే అండి రూమ్ అయితే పెద్దదిగా లేదు, అయితే ఒక్క రోజుకి ఇవ్వనన్నారు. 2 డేస్కి తీసుకొని 2400 అయింది రూము. చిన్న రూమే, మరి అంత పెద్దది ఏం లేదు. ఇది బెడ్రూమ్, సరిపోయిందిలేండి మాకు. ఇలా రూమ్కి ఎదురుగా బీచ్ కనిపిస్తూ ఉంటుంది. టైం ఉన్నట్టయితే ఇక్కడ కూర్చొని కొద్దిసేపు తింటూ కొంచెం ఎంజాయ్ చేసేవాళ్ళము, కానీ అస్సలు టైం సరిపోలేదు మాకు. అసలు ఇక్కడ బీచ్ ఉందన్నమాట. పిల్లలు క్యామెల్ ఎక్కాలన్నారు, రేపు అన్నాము, కానీ అసలు కుదరలేదు. తర్వాత రోజు కుదరలేదు, మాకు అస్సలు కుదరలేదు. స్నానం చేసేసి ఇంకా దేవుడి గుడికి వెళ్తున్నామండి. ఇది పూరి టెంపుల్. చాలా బాగుందండి, అసలుకి చాలా హ్యాపీగా అనిపించింది. అదే మా నెల్లూరు దగ్గర నుంచి అయితే ఒక 2 or 3 days పట్టిద్దేమో ఇక్కడికి వెళ్ళాలంటే. చాలా బాగుంది కదండి, చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. హ్యాపీగా దేవుడి దర్శనం చేసుకున్నాము. అయితే కొంచెం నెట్టుతున్నారనమాట, జనాభా ఎక్కువైపోయి. కొంచెం దేవుడిని చూసే ముందు దేవుడి దగ్గరికి వెళ్తాం కదా, అప్పుడు చాలా జనాభా ఎక్కువైపోయి నెట్టి పడేస్తున్నారు. మా చిన్న పాప ఏడ్చేసిందనమాట. ఇంకా దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత ఈ క్లిప్పు. అలసిపోయాం, నైట్ ఎప్పుడో లేచాం కదా, ఫేసులు చూడండి ఎలా వాడిపోయి ఉన్నాయో. ఇంకా తిందామని రెస్టారెంట్కి వెళ్తున్నాము. అక్కడ మన సైడ్ ఫుడ్ అయితే ఉండదండి, అక్కడ అన్నీ ఇవి పూరీలు అవి ఉంటాయి. ఇంకా రెస్టారెంట్లో కొంచెం ఏదైనా ఉంటే చిల్లీ పన్నీర్ అలాంటివి తిందాము, రోటీ అని ఇంకా రెస్టారెంట్కి వెళ్ళాము. ఇంకా చిల్లీ పన్నీర్ ఒక ప్లేట్ తీసుకున్నాము, రోటీ తీసుకున్నాము. ఇది వెజ్ బిర్యానీ అని ఇచ్చారు. ఇటు సైడ్ ఎక్కువ అవి స్వీట్ కార్న్ వేస్తుంటారు వెజ్ బిర్యానీలో, నాకు నచ్చదు. ఇక్కడ కూడా వేస్తారు, మేము ఉండే చోట కూడా. అసలు అక్కడ కూడా వెజ్ బిర్యానీలో ఎక్కువ స్వీట్ కార్న్ వేస్తున్నారు. నాకు
స్వీట్గా తినేటప్పుడు స్వీట్ తగిలితే నచ్చదండి. పర్లేదు, ఇంకా అంతకంటే మంచిగా అయితే దొరకట్లేదు. ఇంకా ఆ రోజు నైట్ తినేసి ఇంటికి వెళ్ళిపోయాము. తర్వాత వచ్చేసి సండే మార్నింగ్ అనమాట. మార్నింగ్ 6 o'clockకి లేచి ఫ్రెష్ అప్ అయిపోయి కోనార్క్ దగ్గర పూరికి, ఇంకా కోనార్క్ వెళ్దామని చెప్పి రెడీ అయిపోయి వెళ్తున్నాం అనమాట. బస్ స్టాప్కి వెళ్తే బా కోనార్క్ వెళ్ళే బస్సులు ఉంటాయి. ఆ బస్సులో వెళ్ళిపోయాము. అక్కడ ఇవేంది ఇది చెప్పని మర్చిపోయాను. మామూలుగా టూరిస్ట్ బస్సులు కూడా ఉంటాయండి. ఎక్కువ డేస్ టైం స్పెండ్ చేయాలనుకుంటే ఒక 4 days అలా ఉండే పని అయితే అన్నీ చూడొచ్చు. టూరిస్ట్ బస్సు ఉందన్నమాట. అది ఒక 1 day పట్టిద్ది అనుకుంటా. మార్నింగ్ వెళ్తే అవన్నీ చూపెడుతుంది. అక్కడ ఏవేవి టెంపుల్స్ అన్నీ ఉన్నాయో అవన్నీ చూపెడుతుంది. కానీ మాకు అంత టైం లేదు. అలాగే మా వారు 2 days లీవ్ 2 days హాలిడే మా వారికి. అందుకని చెప్పి ఇంకా కోనార్క్ చూద్దామని చెప్పి కోనార్క్ బస్సులు కూడా ఉంటాయి. మనిషికి వచ్చి 50 రూపీస్ తీసుకుంటారు. మాకైతే 200 అయింది. మార్నింగ్ వెళ్ళాము. మార్నింగ్ వెళ్తే ఇంకా మళ్ళీ రిటర్న్ అయ్యేసరికి ఇంటికి వచ్చే 3 o'clock అయిపోయింది రూమ్కి వచ్చేసరికి. కోనార్క్కి వెళ్ళే రూట్ కూడా చాలా బాగుంటుందండి. మధ్యలో చాలా బీచ్లు కూడా వస్తాయి. అదే నేను వీడియో తీస్తున్నాను అనమాట. చాలా బాగుంది చూడ్డానికి. కోనార్క్ టెంపుల్ కూడా చాలా బాగుంటుందండి. అయితే మేము అనుకున్న బడ్జెట్ ఒకటి దానికంటే డబల్ అయింది. సరే ఈ ట్రైన్ ఛార్జెసే కదా, ఇది ఫుడ్ ట్రైన్ ఛార్జెస్ ఒక్కటే కదా, ట్రైన్ ఛార్జెస్ మాకు 5,000 అయింది. మళ్ళీ ఇది రూమ్కి అంత అవదనుకున్నాను. రూమ్కి 2,400 అయింది. ఈ ఫుడ్కి అవన్నీ ఖర్చులు ఎక్కువైపోయాయండి. లేకపోతే 8,000 అలా అవుతుంది అనుకున్నాము. మేము అనుకునే దానికంటే డబల్ అయింది అనమాట. అది అక్కడ ఫుడ్డు ఇంకా దేవుడి భోజనం అవేమి పెట్టరు. అన్నీ కొనుక్కోవాలి. దానివల్ల కొంచెం ఫుడ్కి అలాగే రూమ్ రెంట్ కూడా, రూమ్ ఒక రోజుకి ఇవ్వలేదు, 2 days తీసుకోవాలి. ఆ 2 days రెంట్, ఆ ఫుడ్ మళ్ళా రెస్టారెంట్ ఫుడ్ ఎక్కువగానే ఉంటుంది కదా, ఆ ఫుడ్కి ఎక్కువ అయిపోయింది. 15,000 అయిపోయింది మాకు ట్రిప్కి. అది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చి కోనార్క్ టెంపుల్ దగ్గరికి, సూర్యభగవాన్ టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. ఈ మధ్యలో చాలా అంగళ్ళు కలర్ఫుల్గా ఉన్నాయి. ఇవి చెక్కతో తయారు చేసినవి అవన్నీ ఉన్నాయన్నమాట. అయితే మేము అవేమి కొనుక్కోలేదులేండి. అయితే మా పాపం క్యామెల్ ఎక్కాలంటూ నింది. కానీ కుదరలేదండి. ఏమనుకున్నానంటే కోనార్క్ టెంపుల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత 11 o'clock వెళ్ళిపోయిన తర్వాత బీచ్కి వెళ్ళి ఇంకా పాపకి అడుగుతున్నారు కదా పిల్లలు క్యామెల్ ఎక్కించాలని, ఉంటే ఎక్కిద్దాం అనుకున్నాము. కానీ అక్కడ కుదరలేదండి అసలుకి. మేము మార్నింగ్ 6 రూమ్లో నుంచి 6:30, 7 కల్లా బయలుదేరిపోయాము. కానీ టైం అంతా తిరిగి చూసుకొని వచ్చేసరికి 3 అయింది రూమ్కి వచ్చేసరికి. ఇంకా కుదరలేదు. ఇంకా మళ్ళీ మాకు 4 o'clock ట్రైన్, 4:30కి ట్రైన్ ఉంది. ఇంక అందుకని పాపకి అసలుకి ఎప్పుడు ఎక్కిస్తావు అని అడుగుతూనే ఉన్నింది. వాళ్ళ డాడీ సర్లే ఇక్కడ దారిలో కూడా తిరుగుతున్నాయిరా, అక్కడ ఎక్కిస్తాను క్యామెల్ అంటున్నారు. ఇంకా ఎక్కించింది లేదు, ఏం లేదు. టైం సరిపోలేదు అసలు. మేము అనుకున్న టైంకి ఆ ట్రైన్ 10 o'clock వెళ్ళిపోయాయంటే మార్నింగ్ ఈవినింగ్ అంతా బాగుండేది. కానీ టైం సరిపోలేదు. ఇంకా ఆ రోజు ముందు రోజు వచ్చేసి పూరి జగన్నాథ్ టెంపుల్ దర్శనం చేసుకుని సరిపోయింది. తర్వాత రోజు ఈ కోనార్క్ టెంపుల్ సరిపోయిందనమాట. ఇంకా టైం మిగలలేదు. చాలా బాగుందండి ఇక్కడ. ఎక్కడెక్కడ జనాలంతా వస్తున్నారు చూడ్డానికి. అదిగాక ఇది సీజన్ కూడా కాదంట, కానీ ఎంత జనాలు ఉన్నారు. ఇంకా సీజన్ టైంలో అయితే ఇంకా ఎక్కువ జనాలు ఉంటారేమో. నవంబర్, డిసెంబర్ ఆ టైంలో వచ్చేసి జనవరి ఆ టైంలో చాలా ఎక్కువ జనాలు వస్తారంట. కానీ అప్పుడైతే ఇంకా ఖాళీ ఉండదేమో.
ఇప్పుడే చాలామంది ఉన్నారు. అక్కడ పంపు వాటర్ బోర్‌లో నీళ్ళు తాగితే మంచిదని మా వారు తా తాగుతున్నారు. అది మా పాప వచ్చి, డాడీ నేను ఎప్పుడు కొట్టలేదు ఆ పంపుని, నేను కొడతా అని చెప్తే కొట్టిస్తున్నాననమాట. ఇది చూడండి ఎంత ఇదిగా ఉందో టెంపుల్, అసలు ఎలా కట్టారో అండి, అసలు ఎలా చెక్కారో ఆ శిల్పాన్ని. అక్కడ దగ్గరికి వెళ్ళి చూసామంటే సన్న సన్న అసలు చిన్న చిన్న ఏమంటారండి అర్థం కావట్లేదు, చాలా బాగా చెక్కారు అసలు. చిన్న చిన్న విగ్రహాలు అంటారు అవి అంత ఇదిగా ఇంత చక్కగా చెక్కారు. అసలు ఎలా కట్టారో ఏమో, పురాతన కాలం టెంపుల్ కదా, చాలా బాగుండిందండి, చాలా హ్యాపీగా ఉండింది. ఇంకా అలసిపోయి ఇంకా మళ్ళీ మేము ఫుడ్ ఎక్కడ బాగుంటుందన్న ఎతికి ఇంకా ఇక్కడ ఏదో రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయాం. ఏదో థాలీ ఇస్తానన్నారు, థాలీ ఉంటుందని చెప్పారు, వెజ్ థాలీ. ఇంకా సర్లే ఇది కొంచెం బాగుంటుందని ఇక్కడికి వెళ్తున్నాం అన్నమాట. అక్కడ వచ్చేసి ఏవేమి మన సైడు ఉండే సాంబార్, రసము, పచ్చడి, పప్పు అవేమి ఉండవు. సరే ఇక్కడ కొంచెం బాగానే ఉంటుందిలే, నాకైతే హాట్గా తినాలనిపిస్తుంది. మళ్ళీ ఒక చిల్లీ పన్నీర్ ఒకటి తెప్పించుకున్నాను. దాంట్లో పర్లేదు, బయట ఎక్కడ దొరకట్లేదు అసలు సరిగా ఫుడ్. ఒక రోటీ ఇచ్చారు, 2 రోటీ, పన్నీర్ కర్రీ కూడా ఇచ్చారు. పప్పులో కారం అవేం లేదండి, ఒట్టిగా పప్పు చేస్తున్నారు. అది నాకు నచ్చలేదు అట్లా కారం లేకపోతే. మా వారు తినేశారు, ఆయనకి ఇష్టం అనమాట, అట్లా మామూలు గట్టిపప్పు తింటుంటారు. చప్పగా ఉండేసరికి తినబుద్ధి అవ్వలేదు. ఇంక ఈ వెజిటేబుల్స్ ఉంటాయి కదా, ఆ వెజిటేబుల్స్ కర్రీ ఇచ్చారు, బాగానే ఉంది. ఆ రోజు తినేసాము. ఇంకా నైట్కి ఇంకా ట్రైన్లో ఏం దొరుకుతాయి అని చెప్పి ఇవి బ్రెడ్, జామ అవి తీసుకున్నాము. ఇవే అనమాట మాకు నైట్ ఫుడ్. 5 o'clockకి ట్రైన్ బయలుదేరిపోయింది. రూమ్లో నుంచి 3:30కి బయలుదేరిపోయి అక్కడికి మేము వెళ్ళేసరికి ట్రైన్ ఉన్నింది. ట్రైన్ 5కి బయలుదేరింది. అక్కడ నేను రెస్టారెంట్కి వెళ్ళి తిన్నాను కదా, అక్కడ బట్టల షాప్ ఉన్నిందండి. నైటీలు నాకు నచ్చాయి, 250 అని పెట్టున్నారు బోర్డు. నాకు హ్యాండ్స్ కొంచెం డిఫరెంట్గా ఉండి నైటీస్ అంటే ఇష్టం అనమాట. ఇక 250 కదా, నాకు కొనిపెట్టు అని అడిగితే మా వారు తీసి ఇచ్చారు. ఒక 2 తీసుకున్నాను, బాగున్నాయి, నైటీస్ కూడా చాలా బాగున్నాయి, వేసుకుంటే నచ్చాయి అన్నమాట. ఇంకా అవి 2 తీసుకున్నాను. ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోయామండి, ఊరు బయలుదేరిపోతున్నాం అన్నమాట. ఇక్కడ తిరిగి ఎలా అయిపోయిందో చూడండి ప్లేస్. మా పెద్ద పాప బ్యాగ్ తీసుకునింది, వాళ్ళ డాడీ ఒక బ్యాగ్ తీసుకుని, నేను సంచి అది పులిహోర బాక్సులు క్యారేజ్లో పెట్టాను కదా, అది పట్టుకోమంటే పట్టుకోలే, నాకు వద్దు నేను పట్టుకోనని చెప్పి ఆ బ్యాగ్ తీసుకుంది. ఏం వెయిట్ లేదు, అది చూడడానికి అలా ఉందని చెప్పి ఆ బ్యాగ్ తీసుకునింది. అయినా బట్టలు ఏం లేవులే దాంట్లో, ఏవో కొన్ని ఉన్నాయి, ఒకటి రెండు జతలు. ఇవి ఇంకా ట్రైన్లో వచ్చేటప్పుడు ఎంత బాగుందో చూడండి, ఈవినింగ్ టైంలో పచ్చగా ఉంది అసలు. నాకు చాలా బాగా నచ్చి ఈ వీడియో తీశాను, చాలా బాగుంది కదా. కిటికీ పక్కన కూర్చొని చూస్తూ ఉంటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చేసి వెళ్ళండి. వీలుంటే పూరి జగన్నాథ స్వామి టెంపుల్ని దర్శించుకోండి, హిందువులంతా చూడాల్సిన ప్లేస్ అన్నమాట. చాలా బాగా అనిపించిందండి, చాలా హ్యాపీగా అనిపించింది. ఎప్పటి నుంచో వెళ్ళాలనుకున్నాము. మా వారు సడన్గా టికెట్స్ బుక్ చేశారు. ఇంకా ఎలాగో పిల్లలకి సెకండ్ సాటర్డే సండే వస్తుంది, ఎప్పటి నుంచో అడుగుతున్నాను కదా, ఇంకా నస పెట్టిద్ది ఈసారి అని చెప్తున్నారనమాట చాలా నెలల నుంచి. ఇంకా సడన్గా టికెట్స్ బుక్ చేసి నాకు వాట్సాప్లో పెట్టారు, హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. అది కాక 1 month ముందు టికెట్స్ బుక్ చేసుకుంటే
దొరుకుతాయి సీట్స్ ఒకే దగ్గర. మాకు అక్కడొకటి, అక్కడొకటి నాకు పిల్లలకి ఒకే చోట వచ్చేయాలండి. మా వారికి దూరంగా అసలుకి ఏదో వేరే బోగిలో వచ్చిందనమాట. స్టార్టింగ్ బోగిలో. ఇంకా వచ్చేటప్పుడు మా దగ్గరే ఉన్నారు. ఇంకైతే ఇంక వచ్చేసామండి ఇంటికి. అదే రైల్వే స్టేషన్‌లో దిగాము. దిగేసి ఎంతయిందంటే 1:00 అయిందండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్.